Next topic, maximum usable frequency. Already we discussed in last class. There are 5 basic topics in skywave propagation. ఓకేనా, మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్లు టోటల్గా 5 టాపిక్స్ ప్రజెంట్ ఇన్ స్కైవేవ్ ప్రాపగేషన్. ఫస్ట్ వచ్చేసరికి మనకి క్రిటికల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ సెకండ్ వన్ వర్చువల్ హైట్. థర్డ్ వన్ maximum usable frequency. Fourth one skip distance. Fifth one LUF lowest usable frequency. ఓకేనా, ఈ 5 టాపిక్స్ మనకి స్కైవేవ్ ప్రాపగేషన్లో ప్రజెంట్ అవుతాయి. దాంట్లో మనం ఆల్రెడీ వీ డిస్కస్ ఇన్ లాస్ట్ క్లాస్ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అండ్ వర్టికల్ హైట్. క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అండ్ వర్టికల్ హైట్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా, ఈ క్లాస్లో మనకు వచ్చేసరికి MUF స్కిప్ డిస్టెన్స్ అండ్ LUF. MUF మీన్స్ మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ, స్కిప్ డిస్టెన్స్ అలాగే LUF. ఫస్ట్ ఈ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ MUF మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీకి చిన్న ఒక్క వర్డే తేడా. ఓకేనా, మనకి క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ which is reflected from particular area with vertical incidence. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐనోస్పియర్లో డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి. డి రీజియన్, ఈ రీజియన్, F1, F2 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రీజియన్ తీసుకున్నాం అనుకోండి. ఈ రీజియన్ తీసుకుంటే ఆ ఈ రీజియన్లో ఎంతైతే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ 3 సిగ్నల్స్ తీసుకున్నాం అనుకోండి, 1 kHz, 2 kHz, 3 kHz. 1 kHz ఏమో మనకి ఎర్త్కి రిఫ్లెక్ట్ అయింది, 2 kHz ఎర్త్కి రిఫ్లెక్ట్ కాకుండా డైరెక్ట్గా ఐనోస్పియర్లోకి రీచ్ అయింది, 3 kHz మళ్ళీ ఈ రీజియన్ నుంచి మళ్ళీ ఎర్త్కి మూవ్ అయింది. ఓకేనా, ఎర్త్కి రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఈ మూడిట్లో క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఐనోస్పియర్ టు ఎర్త్. అంటే మ్యాక్సిమం హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఫ్రీక్వెన్సీ అయితే మనకి ఐనోస్పియర్ నుంచి ఎర్త్కి రిఫ్లెక్ట్ అయిందో ఆ ఫ్రీక్వెన్సీని ఆ లేయర్లో క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అంటాం. కాకపోతే దీంట్లో ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అని ఎప్పుడు అంటామంటే ఇక్కడ మనం ఇన్సిడెంట్ చేసే ఇన్సిడెంట్ యాంగిల్ అనేది మనం వర్టికల్ ఇన్సిడెన్స్ తీసుకోవాలి. ఓకేనా, వర్టికల్ ఇన్సిడెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే యాంగిల్ I = 0. ఓకేనా, యాంగిల్ I = 0 అంటే మీనింగ్ ఏంటంటే ఇన్సిడెంట్ ఎలా చేయాలి, అది రిఫ్లెక్ట్ ఎలా అవ్వాలి, దీన్ని మనం I = 0 అంటాం. ఓకేనా, దీన్ని మనం వర్టికల్ ఇన్సిడెన్స్ అంటాం. అలా వర్టికల్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఎంతైతే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ మనకి రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాం. ఓకేనా, సిమిలర్గా ఇప్పుడు MUF మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది కూడా మనకి సేమ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ పర్టికులర్ ఏరియా విత్ అదర్ దాన్ వర్టికల్ ఇన్సిడెన్స్. రెండు మ్యాక్సిమం యాంగిల్సే, కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఇన్సిడెంట్ యాంగిల్ డిఫరెన్స్. ఓకేనా, ఒకవేళ మనం ఇన్సిడెంట్ అనేది వర్టికల్ ఇన్సిడెన్స్తో చేస్తే దాన్ని మనం ఏమంటామంటే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అంటాం. అదే అదర్ దాన్ వర్టికల్ ఫ్రీక్వెన్సీతో వర్టికల్ యాంగిల్తో మనం సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తే మ్యాక్సిమం ఎంతైతే ఫ్రీక్వెన్సీ మనకు రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే MUF అంటాం. కాబట్టి MUF ఈజ్ డిఫైన్డ్ యాజ్ మ్యాక్సిమం ఆర్ హైయెస్ట్ ఆర్ లిమిటెడ్ ఫ్రీక్వెన్సీ which is reflected from ionosphere to earth other than vertical incidence.
అంటే వర్టికల్ ఇన్సిడెన్స్ I ఈక్వల్ టు 0తో కాకుండా ఏ యాంగిల్తో అయినా మనం ఇన్సిడెంట్ చేస్తే ఓకేనా, మ్యాక్సిమం ఎంతైతే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఐనోస్పియర్ టు ఎర్త్ ఈజ్ కాల్డ్ MUF. దీన్ని మనం ఏమంటామంటే మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఈ మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ కన్నా మనం మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ 3 kHz వచ్చింది అనుకోండి, ఈ 3 kHz కన్నా మనం ఎక్కువ ఫ్రీక్వెన్సీ మనం ట్రాన్స్మిట్ చేసామంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ఎర్త్ అవ్వదు. ఓకేనా, అంటే మనకి ఈ ఫ్రీక్వెన్సీ కన్నా MUF కన్నా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఎక్కువ ఫ్రీక్వెన్సీని మన ట్రాన్స్మిటర్ నుంచి ట్రాన్స్మిట్ చేస్తే అది మళ్ళీ ఎర్త్కి రిఫ్లెక్ట్ కాదు. ఓకేనా, ద ఫ్రీక్వెన్సీ అబోవ్ MUF దెన్ దట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ నాట్ రిటర్న్ బ్యాక్ టు ఎర్త్, అంటే ఎర్త్కి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వవు. కాబట్టి మ్యాక్సిమం మనం ఎంతవరకు అయినా స్కైవే ప్రాపగేషన్ యూజ్ చేయగలం అంటే MUF ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే మనం యూజ్ చేయగలం. ఓకేనా, దీనికి కూడా చిన్న డెరివేషన్ ఉంది. ఓకేనా, MUF ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ఆల్రెడీ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే చెప్పుకున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు sin I బై sin R ఈక్వల్ టు √1 - 81 nm డివైడెడ్ బై F. ఇక్కడ మనం యూజ్ చేసేది MUF ఫ్రీక్వెన్సీ కాబట్టి MUF ఫ్రీక్వెన్సీ స్క్వేర్. ఒకవేళ మనం క్రిటికల్ ఫ్రీక్వెన్సీ దగ్గర చేసినప్పుడు FC స్క్వేర్ రాసాం, ఇక్కడ MUF అని రాస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం క్రిటికల్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు I ఈక్వల్ టు 0 తీసుకున్నాం దీంట్లో. ఓకేనా, సిమిలర్గా ఇప్పుడు ఏం చేస్తామంటే R ఈక్వల్ టు 90 తీసుకుంటాం MUFకి. ఓకేనా, R ఈక్వల్ టు 90 ఎందుకు తీసుకుంటామంటే R ఈక్వల్ టు 90 అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీని మనం ఈ యాంగిల్ని మనం R ఈక్వల్ టు 90 అంటాం. ఓకేనా, ఈ యాంగిల్ తర్వాత ఏమవుతుంది, రిటర్న్ బ్యాక్ టు ఎర్త్ అవుతుంది. కాబట్టి మనకి MUF అన్నా కానీ రిటర్న్ బ్యాక్ టు ఎర్త్ అవ్వాలి. కాబట్టి మనం మ్యాక్సిమం ఎంత 90 degrees తర్వాత రిటర్న్ బ్యాక్ అవుతుంది. కాబట్టి రిఫ్రాక్టెడ్ యాంగిల్ R ఈక్వల్ టు 90 degrees తీసుకుంటాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, sin I డివైడెడ్ బై sin 90 degrees ఈక్వల్ టు √1 - 81 nm డివైడెడ్ బై F స్క్వేర్ MUF. sin 90 అంటే మనకి 1 కాబట్టి sin I ఈక్వల్ టు √1 - 81 nm డివైడెడ్ బై F స్క్వేర్ MUF. ఓకేనా, దీని బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, sin స్క్వేర్ I ఈక్వల్ టు 1 - 81 nm డివైడెడ్ బై F స్క్వేర్ MUF. దీన్ని సాల్వ్ చేస్తే 81 nm డివైడెడ్ బై F స్క్వేర్ MUF ఇది తీసుకుని వచ్చి సైన్ స్క్వేర్ అంటే తీసుకెళ్తే 1 - sin స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ I. ఓకేనా, 1 - sin స్క్వేర్ అంటే మనకేంటి స్క్వేర్ I. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే మనకేమొచ్చింది, అక్కడ కాస్ స్క్వేర్ I ఈక్వల్ టు 81 nm డివైడెడ్ బై F MU స్క్వేర్. ఓకేనా, ఇక్కడ చూడండి 81 nm అంటే మనం ఏం సబ్స్టిట్యూట్ చేయవచ్చు అంటే FC స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డెరైవ్ చేసినప్పుడు క్రిటికల్ ఫ్రీక్వెన్సీ FC ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందంటే 9√nm అని వచ్చింది. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే FC స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 81 nm. సో FC స్క్వేర్ ఈక్వల్ టు 81 nm. cos square I equal to 81 nm is replaced with FC square. So FC square divided by F square MUF. So we want to find F MUF square. So F square MUF equal to FC square divided by cos square I. Next F MUF equal to here square move to other side, it become root FC square divided by cos square I. F MUF equal to root FC square 1 by cos square secant square I. Root FC square FC secant square theta secant I. This is derivation for F MUF. Okay na, F MUF equal to FC secant I. ఇది నార్మల్గా మనకి మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా.
ఓకేనా. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే MUF మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఫ్లాట్ ఎర్త్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సిమిలర్గా ఇదే కాకపోతే కొంచెం ఎక్స్టెన్షన్. ఓకేనా. ఒక ఫ్లాట్ సర్ఫేస్ తీసుకుంటున్నాం, ట్రాన్స్మిటర్ అలాగే రిసీవర్ తీసుకుంటున్నాం. ఇది అయోనోస్పియర్ అని తీసుకోండి. ఓకేనా. సిగ్నల్ అనేది ట్రాన్స్మిటర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అయోనోస్పియర్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, రిసీవర్కి రీచ్ అవుతుంది. ఓకేనా. ఎక్కడైతే రిఫ్లెక్ట్ అయిందో దాన్ని ప్రొజెక్షన్ ఎర్త్ మీదకి చేస్తే ఆ పాయింట్ మనం ఏమంటామంటే ఓ అంటాం. ఓకేనా. ఆ పాయింట్ మనం ఏమంటాం, ఓ అంటాం. ట్రాన్స్మిటర్కి రిసీవర్కి మధ్యలో డిస్టెన్స్ డి అనుకోండి. కాబట్టి టీ నుంచి ఓకి డిస్టెన్స్ ఏమవుతుంది, D/2. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది, D/2. ఓకేనా. ఈ హైట్ ఓ నుంచి ఇక్కడికి ఉన్న అయోనోస్పియర్కి ఉన్న హైట్ని మనం హెచ్ అనుకుందాం. ఓకేనా. ఇదేమో ఇన్సిడెంట్ యాంగిల్ I, ఇదేమో రిఫ్లెక్టెడ్ యాంగిల్ R. ఓకేనా. ఇప్పుడు మనకి ఇదేమో అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఓకేనా. ఇక్కడ మనకి ఈ యాంగిల్ రావాలంటే ఏమవుతుంది, ఈ టర్మ్ రావాలంటే పైథాగరస్ థియరమ్ యూజ్ చేసి √D/2 హోల్ స్క్వేర్ ప్లస్ h². ఈ సైడ్ లెంత్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, √D/2 హోల్ స్క్వేర్ ప్లస్ h². ఓకేనా. నెక్స్ట్ అలాగే సిమిలర్గా ఇక్కడ కూడా ఏమవుతుంది, √D/2 హోల్ స్క్వేర్ ప్లస్ h². ఓకేనా. D/2 హోల్ స్క్వేర్ ప్లస్ h². దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రిఫ్లెక్టెడ్ యాంగిల్ తీసుకొని రిఫ్లెక్టెడ్ యాంగిల్ దగ్గర నుంచి మనం ఫ్లాట్ సర్ఫేస్కి మనం MUFని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. దానికోసం ఫస్ట్ ఇన్సిడెంట్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇన్సిడెంట్ యాంగిల్ I, దీని నుంచి cos I రాసామనుకోండి. cos I ఈక్వల్ టు మనకేమవుతుంది, cos I ఈక్వల్ టు మనకేమవుతుంది, కాస్ అంటే మీనింగ్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి అడ్జసెంట్ సైడ్ మనకి ఇక్కడ ఏంటి హెచ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే √D/2 హోల్ స్క్వేర్ ప్లస్ h². కాబట్టి h/, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే D²/4 ప్లస్ h². దీన్ని ఎల్సిఎం చేస్తే 2h/√D² ప్లస్ 4h². ఇక్కడ ఎల్సిఎం చేస్తే 4 వస్తుంది. 4 అంటే 2, ఈ 2 పైకి వెళ్తే ఇక్కడ 2h అవుతుంది. కాబట్టి cos I ఈక్వల్ మనకి ఏమొచ్చింది, 2h/√D² ప్లస్ 4h². ఓకేనా. దీన్ని మనం ఏం చేస్తామంటే cos² ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది చూడండి. cos² I ఈక్వల్ టు FC² డివైడెడ్ బై F² MUF. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ కన్సిడర్ చేసుకుంటుంది ఏంటి, cos² I ఈక్వల్ టు FC² డివైడెడ్ బై F² MUF. ఇక్కడ cos అంటే మనకి ఏమొచ్చింది, 2h డివైడెడ్ బై √D² ప్లస్ 4h² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు FC² డివైడెడ్ బై F² MUF. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, 2h హోల్ స్క్వేర్ అంటే 4h² డివైడెడ్ బై √D² ప్లస్ 4h², రూట్ అంటే D² ప్లస్ 4h² అవుతుంది ఈక్వల్ టు FC² ప్లస్ F² MUF. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, మనకి FMUF కావాలి. కాబట్టి F² MUFని ఇటు తీసుకొచ్చేయండి. ఓకేనా. తీసుకొచ్చేస్తే మనకి ఏమవుతుంది, F² MUF ఇటు తీసుకొస్తే FC² డివైడెడ్ బై 4h² డివైడెడ్ బై D² ప్లస్ 4h² అంటే F² MUF అంటే మనకి ఏమవుతుంది, FC² ఇంటూ D² ప్లస్ 4h² డివైడెడ్ బై 4h². ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి FMUF ఈక్వల్ ఏమవుతుంది, రూట్ అంటే ఇక్కడ FC² అంటే F అవుతుంది, √D² ప్లస్ 4h² బై 4h². ఇక్కడ 4h²ని రెండింటికి డివైడ్ చేస్తే FMUF ఈక్వల్ టు FC ఇంటూ 4h² బై 4h² అంటే 1, ముందు అది రాస్తున్నాను. నెక్స్ట్ D బై దీన్ని 2h హోల్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే D హోల్ స్క్వేర్ అంటే D²,
2h హోల్ స్క్వేర్ అంటే 4h². కాబట్టి దీన్ని ఈ d²/4h² నేను ఇక్కడ d/2h హోల్ స్క్వేర్ అని రాశాను. ఇది FMUF. ఓకేనా, ఫర్ ఫ్లాట్ ఎర్త్ సర్ఫేస్. ఇది మనకి మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ. మెయిన్గా మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఐనోస్పియర్ టు ఎర్త్ విత్ అదర్ దాన్ వర్టికల్ ఇన్సిడెన్స్. అంటే వర్టికల్ ఇన్సిడెన్స్ ద్వారా మనకి రిఫ్లెక్ట్ అయిన మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీనేమో క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, వర్టికల్ ఇన్సిడెన్స్ కాకుండా వేరే ఏదైనా యాంగిల్ని మనం తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వచ్చేసరికి స్కిప్ డిస్టెన్స్. ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి స్కైవేవ్ ప్రాపగేషన్లో ఫోర్త్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి మనకి స్కిప్ డిస్టెన్స్. ఓకేనా, స్కిప్ డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే చిన్న డయాగ్రామ్ ఒకటి, దీని నుంచి మ్యాక్సిమం మీకు స్కిప్ డిస్టెన్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్మిటర్ యాంటీనా ఉందనుకోండి. ఓకేనా, ట్రాన్స్మిటర్ యాంటీనా. ఈ ట్రాన్స్మిటర్ యాంటీనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీనా తీసుకుంటే దీనికి డిఫరెంట్ డైరెక్షన్లో మనకి రేడియేషన్ ప్యాటర్న్ అనేది అక్కర్ అవుతుంది. ఓకేనా, డిఫరెంట్ డైరెక్షన్లో రేడియేషన్ ప్యాటర్న్ అనేది అక్కర్ అవుతుంది. ఒకవేళ హారిజంటల్గా మనకి ప్రొడ్యూస్ అయింది అనుకోండి, యాంటీనా నుంచి సిగ్నల్ అనేది హారిజంటల్గా ప్రొడ్యూస్ అయింది అనుకోండి. హారిజంటల్గా అంటే ఇలా హారిజంటల్గా ప్రొడ్యూస్ అయింది అనుకోండి. అంటే ఇలా హారిజంటల్గా ప్రొడ్యూస్ అయిన సిగ్నల్స్ అనేవి మనకి ఏమవుతాయి? త్రూ గ్రౌండ్. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్లో యూనిట్ ఫస్ట్లో చెప్పుకున్నప్పుడు గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ చెప్పుకున్నాం. అంటే ఎలాంగ్ ది గ్రౌండ్ సర్ఫేస్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా, ఇలా గ్రౌండ్ సర్ఫేస్ ట్రాన్స్మిట్ అయినప్పుడు ఏంటంటే ఇది గ్రౌండ్ దగ్గరకు టచ్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? గ్రౌండ్ లాసెస్ వల్ల మనకి షార్ట్ డిస్టెన్స్ వరకు, అంటే ఇక్కడ వరకు మాత్రం షార్ట్ డిస్టెన్స్ వరకు మాత్రమే మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఎప్పుడైనా హారిజంటల్ సిగ్నల్స్ ఎక్కడి వరకు? షార్ట్ డిస్టెన్స్ వరకు మాత్రమే ట్రాన్స్మిట్ అవుతాయి. ఒకవేళ హై యాంగిల్ని యూజ్ చేసామనుకోండి. ఓకేనా, హై యాంగిల్ని యూజ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హై యాంగిల్ యూజ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది జరగదు. ఐనోస్పియర్లో రిఫ్రాక్షన్ అనేది జరగకుండా ఏమవుతుంది? ఐనోస్పియర్ నుంచి ఇలా ఎస్కేప్ అయిపోతాయి. ఓకేనా, కాబట్టి హారిజంటల్ యాంగిల్ని అంటే చాలా లో యాంగిల్ని, జీరో యాంగిల్ని అప్లై చేస్తేనే మనకేమవుతుంది? లో యాంగిల్ని అప్లై చేస్తే లాసెస్ అనేవి ఎక్కువ, షార్ట్ డిస్టెన్స్ వరకు మాత్రమే ట్రాన్స్మిట్ అవుతున్నాయి. అలా కాకుండా ఐ అనేది ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనకి ఐనోస్పియర్ నుంచి ఎస్కేప్ అవుతాయి, అంటే రిఫ్లెక్ట్ బ్యాక్ టు ఎర్త్ కావు. ఓకేనా, కాబట్టి హై యాంగిల్కి హారిజంటల్ యాంగిల్కి మధ్యలో మనం యాంగిల్ తీసుకుంటే మనకేమవుతుంది? సిగ్నల్ అనేది ఐనోస్పియర్ నుంచి ఎర్త్కి రీచ్ అవుతుంది. ఓకేనా, ఎర్త్కి రీచ్ అవుతుంది. ఓకేనా, దీంట్లో మనకి ఏమవుతుంది? డిఫరెంట్ సిగ్నల్స్ మనకి రిటర్న్ బ్యాక్ రావచ్చు ఎర్త్కి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిగ్నల్, ఇంకో సిగ్నల్ వచ్చేసరికి ఇలా రావచ్చు, ఇంకో సిగ్నల్ ఇలా రావచ్చు. ఓకేనా, కాబట్టి మనకి డిఫరెంట్ సిగ్నల్స్ అనేవి మనకి ఎర్త్కి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడు స్కిప్ డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్. ఓకేనా, ట్రాన్స్మిటర్ నుంచి మనం డిస్టెన్స్ కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ రిఫ్లెక్టెడ్ వేవ్ అనేది ఎక్కడెక్కడ అవుతుందో ఆ పాయింట్ నుంచి ట్రాన్స్మిటర్కి ఉన్న డిస్టెన్స్ని మనం స్కిప్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా, స్కిప్ డిస్టెన్స్ అంటాం. అంటే మనకి రిఫ్లెక్షన్ అయిన ఫస్ట్ వేవ్ అనేది ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుందో, ఎర్త్కి ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుందో ఆ పాయింట్ నుంచి ట్రాన్స్మిటర్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే స్కిప్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా, ఈ స్కిప్ డిస్టెన్స్ కన్నా ముందు అసలు మనకి స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది అక్కర కాదు. ఎందుకంటే ఇదే ఫస్ట్ వేవ్, మన స్కై వేవ్ నుంచి మనకి రిఫ్లెక్ట్ అయింది, ఐనోస్పియర్ నుంచి రిఫ్లెక్ట్ అయిన ఫస్ట్ వేవ్ ఇదే. కాబట్టి దీనికన్నా ముందు అసలు మనకి రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఏది అంటే రిఫ్లెక్టెడ్ సిగ్నల్స్ అనేవి ఏవి మనకి ప్రొడ్యూస్ కాదు. కాబట్టి బిలో స్కిప్ డిస్టెన్స్ దెర్ ఈజ్ నో స్కై వేవ్ ప్రాపగేషన్. అంటే స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది బిలో స్కిప్ డిస్టెన్స్ అనేది అక్కర్ కాదు. ఓకేనా, నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే స్కిప్ జోన్ అంటాం. స్కిప్ జోన్ అంటే ఏంటంటే ఇది మనకి యాక్చువల్గా అవసరం లేదు, కాకపోతే చెప్పుకుంటాం అంతే. స్కిప్ జోన్ అంటే ఈ డిస్టెన్స్ని స్కిప్ జోన్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? హారిజంటల్ వేవ్ ఏమో ఇక్కడ వరకు వచ్చింది,
ఐనోస్పియర్ నుంచి రిఫ్లెక్ట్ అయిందేమో ఇక్కడ వచ్చింది. ఈ మధ్యలో అసలు హారియంటల్ లేదు, స్కై వేవ్ ప్రాపగేషన్ నుంచి వచ్చిన వేవ్ లేదు. అంటే ఈ మధ్యలో మనకు అసలు ఏ వేవ్ లేదు. కాబట్టి ఈ జోన్ మనం ఏమంటామంటే స్కిప్ జోన్ అంటాం. ఓకేనా, స్కిప్ జోన్ అంటాం. ఇది మనకి స్కిప్ డిస్టెన్స్ అంటే. స్కిప్ డిస్టెన్స్ అంటే ఏంటి? ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు ఏ పాయింట్ వేర్ ఫస్ట్ రిఫ్లెక్టెడ్ వేవ్ ఈజ్ అక్కర్ ఈజ్ కాల్డ్ స్కిప్ డిస్టెన్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు ఏ పాయింట్ వేర్ ఫస్ట్ రిఫ్లెక్టెడ్ వేవ్ ఈజ్ అక్కర్, that distance is called skip distance. ఓకేనా, skip distance, before skip distance there is no sky wave propagation. అంటే బిఫోర్ స్కిప్ డిస్టెన్స్ మనకి స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది అక్కర్ కాదు. ఓకేనా, దీనికి కూడా సింపుల్ డెరివేషన్ ఒక డెరైవ్ చేస్తాం. సింపుల్ డెరివేషన్ ఏం కాదు, ఆల్రెడీ మనం ఇక్కడ ఎంయూఎఫ్కి డెరైవ్ చేసాం కదా. ఎంయూఎఫ్కి డెరివేషన్ ఏం చేసాం? ఎంయూఎఫ్ ఈక్వల్ టు ఎఫ్సి రూట్ 1 ప్లస్ డి బై 2h హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ డి అంటే మనకేంటి? స్కిప్ డిస్టెన్స్. ఇక్కడ డి అంటే మనకేంటి? స్కిప్ డిస్టెన్స్. కాబట్టి దీన్ని డి స్కిప్ అని తీసుకుంటే మనం ఈ ఈక్వేషన్ మొత్తం నుంచి డి స్కిప్ ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి డి స్కిప్ ఫార్ములా. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? ఎంయూఎఫ్ డివైడెడ్ బై ఎఫ్సి ఇటు వస్తే డివైడెడ్ బై ఎఫ్సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డి స్కిప్ డివైడెడ్ బై 2h హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ 1 ఇటు వస్తే ఎంయూఎఫ్ డివైడెడ్ బై ఎఫ్సి హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు డి స్కిప్ డివైడెడ్ బై 2h హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటు వస్తే రూట్, ఈ 2h ఇటు వస్తే. ఓకేనా, ఇది డి స్కిప్ డిస్టెన్స్కి. ఓకేనా, ఇక్కడ మీరు ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూడండి. మనం ఆల్రెడీ ఎంయూఎఫ్ చెప్పుకున్నాం, స్కిప్ డిస్టెన్స్ చెప్పుకున్నాం. ఓకేనా, ఈ రెండింటి గురించి మనకి ఎక్కువ అడిగేది 2 క్వశ్చన్స్. ఒకటి స్కిప్ డిస్టెన్స్, మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ. ఈ రెండు కలిపి థియరీ క్వశ్చన్స్ కింద 5 మార్క్స్ అడుగుతున్నాడు. ఇంకొకటి మనకి దీని నుంచి అడిగేది ఏంటంటే ఫైండ్ రిలేషన్ బిట్వీన్ డి స్కిప్ డిస్టెన్స్ అండ్ ఎంయూఎఫ్. మనకు అడిగే మెయిన్ దీంట్లో క్వశ్చన్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ డి స్కిప్ అండ్ ఎంయూఎఫ్, మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ, అలాగే స్కిప్ డిస్టెన్స్ మధ్యలో రిలేషన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇలా అడిగినప్పుడు